अभी एक फैशन हो गया है, अंबेडकर 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 अंबेडकर। హాయ్ వెల్కమ్ టు విజిల్. ప్రస్తుతం దేశంలో రాజకీయాలు మతాల చుట్టూనే తిరుగుతున్నాయి. వాస్తవ పరిస్థితులపై కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కవిరాజు త్రిపురనేని రామస్వామి, జాతీయ పురస్కార గ్రహీత ప్రముఖ జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజు ఎడిట్ పేజీ నుంచి ఈ వీడియో లాగ్. భారతదేశంలో 5-6 ముఖ్యమైన మతాలున్నాయి. వీటిలో అదేమిటో కేవలం హిందూ ధర్మమే ప్రమాదంలో ఉంది అని చెబుతూ ఉంది ఒక పార్టీ. మిగతా ధర్మాలకు Z+ కేటగిరీ రక్షణ ఉందా? ఉంటే ఎవరిచ్చారు? హిందువులారా మేల్కొనండి అని కొందరు పిలుపునిస్తుంటే నవ్వొస్తుంది. అసలైతే డాక్టర్ దేవరాజు మేల్కొల్పే పని లేదు. ఆ మాటకొస్తే ఏ మతస్థుల్ని కానీ హిందువుల్ని కానీ మేల్కొల్పే పని లేదు. ముస్లింలను మేల్కొల్పాల్సిన పని లేదు. అందరూ కలిసి మనం మనుషులం అని గుర్తుంచుకొని మానవత్వాన్ని మేల్కొల్పాల్సింది. ఇది ఒక్క దేశానికో కూడా పరిమితం కాదు, విశ్వవ్యాప్తంగా మానవాళి చేయాల్సిన పని అదే. కర్బలా మైదానంలో జరిగిన యుద్ధానికి ఏ హిందువు కారణం కాలేదు. అలాగే మహాభారత యుద్ధానికి ఏ ముస్లిము కారణం కాలేదు. అందువల్ల ఇతరులను నిందించడం, దూషించడం వల్ల లాభం లేదు. ఎవరికి వారు మత విధ్వంసకులు ఎవరో గుర్తుంచుకొని వారిని మనుషులుగా మార్చుకుంటే చాలు. మన దేశ నాయకులు ఎలాంటి హిందుస్థాన్ను తయారు చేశారంటే, నాలుక లేని పురాతన కట్టడాల్ని కూడా ప్రాణమున్న మనుషుల్లాగా హిందూ ముస్లింలని చేసేశారు. ఇండోర్లో 2000 ఆవు చర్మాలతో నిండి ఉన్న ఒక పెద్ద ట్రక్ దొరికింది. పోలీసులు వాటి పూర్వపరాలు శోధిస్తే కొందరు మౌలానాల పేర్లు లభించాయి. అవి 1 రామ్ భజన్ ఉపాధ్యాయ, 2 ఉమేష్ మిశ్రా, 3 రవి శర్మ. ముస్లింల పేర్లతో కంపెనీలు తెరిచి ప్రపంచవ్యాప్తంగా బీఫ్ ఎగుమతి చేసేది కేంద్రంలోని అధికార పార్టీ నాయకులేనన్నది మరోసారి రుజువైంది. ఛాతీ ఎన్ని ఇంచులున్న దానితో, నోరు ఎంత పెద్దదన్న దానితో దేశాన్ని నడిపించలేరు. హృదయ వైశాల్యంతో, నీతి నిజాయితీలతో, నిబద్ధతతో మాత్రమే ఎవరైనా పరిపాలన చేయగలరు. అధికార పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కనబడగానే ఒక అమాయక విలేకరి వెళ్ళి ఒక ప్రశ్న అడిగారు. భారత్లో నిరుద్యోగానికి, రూపాయి విలువ పడిపోవడానికి, హంగర్ ఇండెక్స్లో దేశం అట్టడుగున చేరడానికి కారణాలు ఏవని మీరు అనుకుంటున్నారు అని ఆ అధికార పార్టీ అధికార ప్రతినిధి గుడ్లురిమి చూశాడు. చూడండి, మీరు డైవర్షన్ పాలిటిక్స్కు సంబంధించిన ప్రశ్న అడుగుతున్నారు. నేరుగా అసలు విషయంలోకి వచ్చి హిందూ ముస్లింల గురించి ప్రశ్నించండి, బాగుంటుంది అని అన్నాడు, ముఖాన్ని కమలంలో ముడుచుకొని. మీరు మీ ఛాయలలో బిస్కెట్ ముంచుకొని తింటారేమో. ఇక్కడ మా దేశంలో ఒక ఆయన ఉన్నారు, అతను ఛాయ్లో దేశాన్నే ముంచుకు తింటున్నాడు. ఆయనే తనను తాను ఛాయ్ వాలాగా చెప్పుకుంటాడట. ఆయన ఎదురు పడితే మీరిలా అడిగి చూడండి మహాశయ, తమరు మరొక్క మారు సెలవివ్వండి. స్విస్ బ్యాంకు, నల్ల డబ్బు, 2 కోట్ల ఉద్యోగాలు, మా అకౌంట్లో 15 లక్షలు, తక్కువ ధరకే పెట్రోల్ డీజిల్, తగ్గించిన ధరకే వంట గ్యాస్ వగైరా వగైరా. అంతే, ఆయన ఉన్న పళాన విదేశాలకు ఎగిరిపోతాడు. అసలు మనకున్నది ఫుల్ టైం ప్రధాన, పార్ట్ టైం ప్రధాన? పక్కన ఉన్న మణిపూర్ వెళ్ళి రాలేడు కానీ విదేశాలన్నీ తిరిగి వస్తూ ఉంటాడు. నిలకడగా దేశంలో ఉండి దేశ సమస్యల మీద ఆయన దృష్టి పెట్టిన రోజులు ఎన్ని అన్నది ఏ సంస్థ వారైనా లెక్కలు తీస్తే బాగుండు. నిజమే, షరాబ్తో అంటే మద్యంతో కుటుంబాలే చితికిపోయాయి. కానీ ఛాయ్ వాలాతో ఏమైంది? మొత్తం దేశమే నీరుగారిపోయింది. ఈ ప్రభుత్వంలో వరుసగా అందరూ వస్తారు. తొందర ఎందుకు? అగ్నివీర్, శిక్షవీర్, చికిత్సావీర్, రైల్వే వీర్, బ్యాంక్ వీర్, చివరకు అన్నింటికన్నా ముఖ్యమైన పెద్ద పథకం ఫకీర్. పులిని పెంచి పోషించడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఎందుకంటే పులి పులిలాగానే ఉంటుంది కనుక. ఎటొచ్చి మేకప్ చేసిన పులిలా నిలబెట్టాలనుకోవడమే కష్టం. ముందు మేకప్ నిలవదు. పులిలా పోజులు కొడుతూ ప్రపంచం అంతరిక్షంలోకి
రాకెట్లు పంపుతూ ఉంటే అంతరిక్షంలో కొన్ని నెలలు గడిపిన వాళ్ళను వెనక్కి తీసుకొస్తుంటే ఇక్కడ ఈ దేశంలో 300 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఇక్కడి ప్రభుత్వం సమాధులు తవ్వుతుంది. ఎంత గొప్ప దార్శనికత, ఎంత గొప్ప పరిపాలన కదా. సముద్రంలో కొట్టుకుపోయిన ఏ వస్తువునైనా దొరుకుతుందేమో కానీ ఫలానా వ్యక్తున్నాడు చూశారు, ఆయన డిగ్రీ మాత్రం ఎంతకు దొరకదు. ఏ దేశపు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి భ్రష్టు పట్టిపోయిందో ఆ దేశపు డబ్బు విలువ ప్రపంచ విపణిలో అంతగా దిగజారిపోతుంది. ఇది మనం అనుకుంటున్నది కాదు, స్వయంగా మోడీజీ 2014లో చెప్పిన మాట. మరి తన హయాంలో 2024లో రూపాయి విలువ ఎక్కడుందో చెక్ చేసుకున్నారో లేదో. ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. మన దేశంలో బ్యాంకులు దోపిడీ చేసి విదేశాలకు పారిపోయిన ఘనాపాటీల జాబితా వెలువడింది. ఆ జాబితాలో 32 మంది ఉన్నారు. అందులో కనీసం ఒక్కడంటే ఒక్కడు ముస్లిం లేడు. మరి అదేమిటో దేశానికి ముస్లింల వల్ల ప్రమాదం ఉందని చెప్తూ ఉంటారు. మనం కొంచెం ఆలోచించాలి కదా. సారే జహాసే అచ్చా అనే గీతం ఒక ముస్లిం కవి రాసినప్పుడు మన్మదన గురించి రాయలేదు, హిందుస్థాన్ హమారా అని రాశాడు. ఇప్పుడు మీరు వారి నుండే ప్రమాణ పత్రాలు సాక్ష్యాలు అడుగుతున్నారు. ఈ విషయంలో న్యాయం ఎక్కడ దాక్కుందో తెలిసిందా? సజీవంగా ఉన్న మనుషులతో కాకుండా మిమ్మల్ని చనిపోయిన వారితోనూ సమాధులతోనూ పోట్లాడాలని బోధించే రాజకీయ పార్టీ విధానం ఎలాంటిదో, అది ఈ దేశానికి ఎలాంటి భవిష్యత్తు నివ్వగలుగుతుందో బాధ్యత గల పౌరులుగా ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. మన పక్క దేశం చైనా భవిష్యత్తులో బతుకుతోంది. మన దేశ నాయకులు మనల్ని గతంలో బతకమని చెప్తున్నారు. వికాసం వికాసం అని ఊదరగొడుతున్న మన నాయకులు చైనా ప్రగతితో పోటీ పడగలరా? అసలు ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదూ. అంత వికాసం సాధించిన వారైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తయారీకి లక్షల కోట్లు చైనాకి ఎందుకు ఇస్తారు? ఇది గమనించుకోవాల్సిన విషయమే. ఈ మధ్యకాలంలో అందరికీ అంబేద్కర్ అంబేద్కర్ అని అనడం ఫ్యాషన్ అయిపోయింది అని ఈ దేశపు హోంమంత్రే పార్లమెంట్లో కామెంట్ చేశారు. अब ये फैशन हो गया है, अम्बेडकर 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 अम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिलता था। అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన వారు. ఆయనకు 32 డిగ్రీలు ఉన్నాయి, 9 భాషల పరిజ్ఞానం ఉంది. సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా ప్రపంచం ఆయన్ను గుర్తించింది. ఇప్పుడేమో చదువు రాని మన దేశ నాయకులు రాజ్యాంగంలో తప్పులేరుతున్నారు. విలువలు లేని వారికి, విలువలు తెలుసుకోని వారికి ఏది ఏమిటన్నది ఎలా తెలుస్తుంది? అంతకుముందున్న ట్యాక్స్లన్నీ తొలగించి దేశవ్యాప్తంగా ఎలాగైతే ఒకే ఒక్క జిఎస్టీ పెట్టారో అలాగే అంతకు ముందున్న కుల మత జాతి ప్రాంత విభేదాలన్నీ తొలగించి ఒకే ఒక్క భారతీయత అనేది వాడుకలోకి తేవచ్చు కదా. అందుకు మనం సామాన్య పౌరులం పూనుకోవచ్చు కదా. మనలో మనం భేదాల్ని పెంచి పోషించుకోవడం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. ఆ విధంగా అధికారంలో ఉన్నవారి కుతంత్రాల్ని తిప్పుకొట్టే అవకాశం ఉంది కదా. జస్ట్ థింక్.